హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మౌనిక రాజ్ వరల్డ్ ఛానల్. ఈ వీడియో చూసే వారికి చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్న వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ ద్వారా నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వచ్ఛమైన పూసలాంటి నెయ్యిని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. నెయ్యి తయారు చేసుకోవడానికి డైలీ పాల మీగడనైతే ఇలాగ కలెక్ట్ చేసుకోవాలి. నేనైతే డైలీ 1/2 లీటర్ పాలను తీసుకున్న తర్వాత ఆ పాలను బాగా కాచిన తర్వాత ఓ 2-3 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచితే పైన మంచి అట్టలాంటి మీగడ తయారవుతుంది. ఆ మీగడని తీసి ఇలా వేరే బౌల్లో షిఫ్ట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నేనైతే ఈ పాల మీగడను 1 మంత్గా కలెక్ట్ చేసుకున్నవే ఇప్పుడు తీసుకొని మీకు చూపిస్తున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 బాక్సులలో అయితే నేను కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 బాక్సులలో ఉన్న ఈ పాల మీగడను ఒక బౌల్లో కలెక్ట్ చేసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా పక్కన పెట్టుకొని ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న పద్ధతిలో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. పలుచబడిన ఈ మీగడ మిశ్రమంలో 1/2 టేబుల్ స్పూన్ పెరుగునైతే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసిన పెరుగు మీగడ మిశ్రమానికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టిన తర్వాత ఒక 24 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుంది. గడ్డ పెరుగు మాదిరిగా ఉంటుంది చూడండి. పైన ఫామ్ అయిందంతా వెన్నండి. ఇప్పుడు ఈ మీగడ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుంటే వెన్న అనేది తయారవుతుంది. ఒకసారి వెన్నని మిక్స్ చేసిన తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఐస్ వాటర్ని వేయాలండి. పర్ఫెక్ట్ మీగడ తయారవ్వాలంటే ఐస్ వాటర్ కంపల్సరీ ఉండాలి. చూడండి, మీగడ ఎంత చక్కగా ఫామ్ అయిందో. ఇలా అయిన మీగడని ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలి. అదే రీతిగా ఈ పాల మీగడను కొద్ది కొద్దిగా మరలా మిక్సీ పట్టుకొని మీగడ తీసుకోవాలి. చూడండి, మీగడ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఐస్ వాటర్ అనేది ఫ్రీక్వెంట్లీగా కొద్ది కొద్దిగానే వేయాలి. ఒకటేసారి ఎక్కువగా వేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా వెన్న పాలు సపరేట్ అయ్యేలాగా అంత బాగా మిక్సీ పట్టాలండి. ఇలా చేయాలంటే చాలా పేషెన్సీ అవసరం. మనం తీసిన వెన్నని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటూ వాటర్నంతా తీసేసి ఇలా ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెన్న ముద్దలను కడుక్కోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అదే బౌల్లో ఫ్రెష్ వాటర్ని వేసి ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ వెన్న ముద్దలను కడగాలి. ఈ వెన్న ముద్దలను వీడియోలో చూపిస్తున్న విధంగా కడుక్కోవడం వలన స్మెల్ రాకుండా ఉంటుంది. నెయ్యి అనేది ఎక్కువ కాలం ఫ్రెష్గా పూస లాంటి టెక్స్చర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా స్టెప్ బై స్టెప్ చేశారంటే మీ నెయ్యికి ఇక తిరుగుండదండి. చూడండి, మనం వేస్తున్న నీళ్ళు ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మనం ఈ వెన్న ముద్దలను కడిగేసుకోవాలి. వెన్న ముద్దలను కడిగిన తర్వాత ఇలాగ గట్టిగా ఒత్తి పట్టడం వలన వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది. ప్యూర్ వెన్న అనేది ఇలాగ సపరేట్ అవుతుంది. చూడండి, లాస్ట్గా ఒకసారి ఇలాగ వాష్ చేసుకోవాలి. మనం వేస్తున్న నీళ్ళు ట్రాన్స్పరెంట్గా కనిపించాలన్నమాట. నాకైతే ఈ నెయ్యి చాలా బాగా కుదిరిందండి. నేను కూడా నెయ్యిని తయారు చేయడం దీనితో 3rd టైం అండి. కానీ ఈసారి నెయ్యి మాత్రం పూస లాంటి, అసలు బయట షాప్లో కూడా ఇంత స్వచ్ఛమైనదిగా దొరకదు అన్నట్టుగా నాకైతే వచ్చింది. చూడండి, వెన్న ముద్దలను ఎంతగా కడిగినా వాటర్ అనేది డైల్యూట్ అవ్వట్లేదు. వాటర్ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఈ వాటర్ నుంచి ఈ వెన్న ముద్దలను సపరేట్ చేసిన తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అందులో ఈ వెన్న ముద్దలను ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని వేడి చేసుకోవాలి. ఈ నెయ్యి ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్ మీదనే అవ్వాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వెన్న ముద్దలు అయితే కరగడం స్టార్ట్ అయిపోయింది. ఇలా వెన్న ముద్దలంతా కరిగిన తర్వాత క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అయ్యో అని భయపడకండి, కొంచెం ఓపికగా కలుపుతూ ఉండాలి. కొద్దిసేపటికి ఆయిల్ లాగా సపరేట్ అవుతుంది. సో నెయ్యి అనేది తయారవుతుందన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యిని అంతా కలుపుతూ ఉండాలి. ఇలాగ నురగలుగా వచ్చిందంటే నెయ్యి అయిపోయిందన్నమాట. ఇక ఫైనల్ టెస్ట్గా
వీలుంటే ఒక తమలపాకు లేదా ఒక 2 కరివేపాకులను వేసి ఇలాగా కలిపేసుకోవాలి. మనం వేసిన తమలపాకు ట్రాన్స్‌పరెంట్ అయ్యేదాకా నెయ్యిని కలుపుతూనే ఉండాలి. చూడండి తమలపాకు అనేది ట్రాన్స్‌పరెంట్ అయ్యింది. సో, నెయ్యి అనేది తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇలాగ రూమ్ టెంపరేచర్‌కి వచ్చిన తర్వాత నెయ్యిని ఒక కంటైనర్‌లో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ టైం అండి ఈ క్వాంటిటీలో నెయ్యి తయారు చేయడం నేను. చాలా బాగా వచ్చింది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న నెయ్యిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు నెయ్యి యొక్క స్వచ్ఛత పూసలాంటి నెయ్యి చూసేయండి. చూడండి నెయ్యి ఎంత పూస పూస లాంటి టెక్స్చర్‌తో వచ్చిందో. ఈ నెయ్యి చేసే విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.